మాయా, టైం 12 అవుతుంది. ఏం వంట చేయాలో చెప్తే చేసేస్తాను. ఎలా అంటావా? నాకు ఈరోజు చిలకడ దుంపలు తినాలనిపిస్తుంది. చిలకడ దుంపలు ఏంటి మాయా? సారీ, చీమదుంపలు. చీమదుంపలేనా? చీమదుంపలు కర్రీ తిని చీమ 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 అని స్టెప్ వేయాలని ఉంది. ఏమంటావు? వేయండి మాయా, కుమ్మేయండి. సో త్వరగా వండేస్తే తినేద్దాం. సరే మాయా. రైట్. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే పోపులు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేయించాలి. నా చిట్టు తల్లిని చూడండి, బిస్కెట్ తినమంటే ఎలా తింటుందో. క్యూట్గా ఉంటుంది కదా నా చిట్టు తల్లి. రైస్ కుక్కర్లో వంట చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలను కూడా బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా వేగిన తర్వాత చీమదుంపలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కారం బాగా కలుపుకోవాలి. ఒకసారి కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువగానే తింటాం, అందుకే ఎక్కువ వేసుకున్నాం. తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంతమంది చింతపండు వేసుకుంటారు. మా మాయ చింతపండు వేస్తే తినరు కాబట్టి నేను ఓన్లీ వాటర్ మాత్రమే వేస్తున్నాను. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో. కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది తినేయాలని. టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తా. మాయా, మొత్తానికి మీరు అడిగిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. తిని చూసి కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే డార్లింగ్, 2 సెకండ్స్లో నీ కర్రీ టేస్ట్ అయితే చెప్పేస్తా. ఎక్సలెంట్. ఏదో అనుకున్నాను కానీ బాగానే చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మాయా.